అండ్ ఈ వీడియో అయితే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ఇంకా మీరు ఇంకా ఆలోచించాల్సింది లేదు. కాసు అంటే హారమే కాదు, నెక్లెస్ లో కూడా వేసుకోవచ్చు. ఈ కలెక్షన్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ పీసెస్ జనరేషన్స్ పాస్ అని అయిపోతాయి. అంటే ఎవరి పాకెట్ సైజ్ కి వాళ్ళకి తగ్గట్టుగా అట్లా జనరేషన్స్ వెళ్ళిపోతాయి. మంచి పట్టు చీర, ఒక కాసు హారం, ఒక వడ్డానం, ఇంకేం కావాలండి, ఒక మంచి జుమ్కాస్. ఇంకా అది ఇచ్చే లుక్ మీరు ఏ జ్యువెలరీ ఇవ్వదు, ఎంత పెద్ద డైమండ్స్ కూడా ఇవ్వదు. స్పెషల్ గా తను గ్రీన్ అండ్ పింక్ వేస్తారు లంగావోని, అది ఇంకా క్లాసిక్ అన్నమాట కాంబినేషన్. నాకైతే ఇది చూస్తే మళ్ళీ ఆ సాంగే గుర్తొస్తుంది, అలనాటి రామచంద్రుడి సాంగ్. సో అందులో కూడా అంతే బాగుంటారు. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను తిరుమల జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉంది. ఈరోజు మనతో పాటు రోజా గారు ఉన్నారు. హాయ్ రోజా గారు. నమస్తే. నమస్తే అండి. సో ఈరోజు ఏం కలెక్షన్ చూస్తున్నారు? అన్ని కాసులే. ట్రెడిషనల్ డేనా? అంతే, కాసు డే లాగా. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అండి, ఇది మ్యాంగో విత్ కాసు వచ్చింది మ్యామ్, రూబీ పోటా స్టోన్స్. ఇంకా కాసులో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అదే అంటే నార్మల్ కాసులో ఏంటంటే అమ్మవారు ఇంకేదో రామ్ పరివార్ అట్లా ముద్ర వస్తుంది. ఇక్కడ ఏంటంటే గజలక్ష్మి అమ్మవారు అచ్చు వచ్చిందండి. ఇది కాసు కాయిన్ అనేది మనకి 1 రూపీ కాయిన్ అంత పెద్దగా ఉంది. అండ్ ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మీరు వడ్డానం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూపించేవన్నీ ఫ్లెక్సిబుల్ ఉంటాయి, వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందండి, 120 గ్రామ్స్ ఉంది మ్యామ్. ఇది యాంటిక్ లో వచ్చింది కదా, 120 గ్రామ్స్ ఉంది. అండ్ వెనకాల బ్యాక్ చైన్ అయితే ఉందండి. సో మీకు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే ఇది కొంచెం వెయిట్ కూడా తగ్గిపోతుంది అనమాట, ఒక 5 to 6 గ్రామ్స్. సో ఒక్కసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి కాసు మ్యామ్, పైన పికాక్ వర్క్ వచ్చింది. ఓకే, నో స్టోన్స్, నో సింగిల్ స్టోన్ కూడా లేదు, ఆల్ గోల్డ్ అన్నమాట. అంటే అనొద్దు, ఎవరికి ఆ టైం రావద్దు మ్యామ్. ఇఫ్ యూ వాంట్ టు లిక్విడ్ ఆల్సో ఈజీగా యూ కెన్ గెట్ 100% వేర్ ఎవర్ ద మార్కెట్ ప్రైస్ అనుకో. అంతే, అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇది. అంతే లగ్జరీగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో అనడానికి ఏం లేదండి. మనకేంటంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేది ఎందుకు, రేపు ఎప్పుడన్నా మనకి అవసరంలో ఉన్నప్పుడు ఇస్తే డబ్బులు రావడానికి. సో ఇది ఏంటంటే దీనిలో ఏం లేదు, మొత్తం మక్కి టు మక్కి గోల్డే ఉంది. మీరు ఎంత పెడితే అంత వచ్చేస్తుంది రిటర్న్. సో ఇంకా పెరిగింది అనుకోండి గోల్డ్ ప్రైస్, మీ మేకింగ్ వేస్టేజ్ తో పాటు అన్ని వెళ్ళిపోతాయి. దాని ఇంట్రెస్ట్ కూడా కలిపి వచ్చేస్తుంది అనుకోండి. అలాంటి పీస్ ఇది. సో ఇది కూడా 120 గ్రామ్స్ ఉంది, బాగుంది, పెద్దదే. అండ్ ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుందండి, వడ్డానం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది, వడ్డానం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. నాకేంటంటే ఒక ఫ్యాంటసీ ఇన్ ద సెన్స్, నేను ఒక మూవీలో చూసాను అనమాట. ఏ మూవీ అంటే మురారి మూవీలో ఆ సాంగ్ లో ఉంటది కదా, అంత పెద్ద కాసు హారం కొనుక్కోవాలి, వేసుకోవాలి అనిపించేది. ఇప్పుడు చూస్తున్నాను అనమాట, అంత పెద్ద పెద్ద కాసు వచ్చింది, చాలా బాగుంది. ఇది కొంచెం చిన్న కాసు, స్టార్టింగ్ కాసు, తక్కువలో తక్కువ 61 గ్రామ్స్ ఉంది మ్యామ్. ఓకే, అండ్ ఇది కూడా ఫ్లెక్సిబుల్ పీస్, పిల్లలకు కూడా వడ్డానం లా వాడుకోవచ్చు. అంటే జస్ట్ బాన్ కి మీకు అంత ఎక్కువ ఇన్వెస్ట్ చెయ్యము, మినిమల్ లో రావాలి అనుకునే వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. తను 15-16 ఇయర్స్ అయ్యే వరకు కూడా వాడుకోవచ్చు అలాంటి పీస్. ఐదర్ మీరు నెక్లెస్ అనుకోండి, వడ్డానం అనుకోండి, బోత్ వేస్ లాగా వేసేసుకోవచ్చు. ప్లెయిన్ గోల్డ్ అండి, దీంట్లో నక్షి అవేం లేదు, ప్లెయిన్ గోల్డ్. ఇది ఇంకా ప్రాపర్ ఎల్లో గోల్డ్ అంతే. 61 గ్రామ్స్ అనేది నెట్ వెయిట్, సూపర్ ఉందండి. అండ్ మీకు ఒకవేళ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే దీంట్లో కూడా ఒక 4 గ్రామ్స్ అయితే ఆప్షన్స్ ఉంది మ్యామ్. మీకు నచ్చింది ఏదైనా బ్యాక్ చైన్ వద్దు తీసేయచ్చు. సో అప్పుడు 4-5 గ్రామ్స్ అయితే వెయిట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ కాసు, ఇది కూడా ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లోనే, కాకపోతే ఇక్కడ మనకి నానుకి ఇట్లా కూర్చున్నట్టుగా వచ్చింది. ఇంతకు ముందు ఏంటంటే చైన్ కి వచ్చింది ఇందులో నాన్ చైన్ తో పాటు పైన ఇలా డిఫరెంట్ డిజైన్ వచ్చి లక్ష్మీ అమ్మవారి కాసు. ఇది అప్రాక్సిమేట్ గా 91 గ్రామ్స్ ఉంది మ్యామ్, పెద్దవే. ఇంకా అంటే కాసులో లీస్ట్ 40 గ్రామ్స్ మ్యామ్, బ్యాక్ చైన్ కలిపితే 44 గ్రామ్స్ స్టార్టింగ్ రేంజ్. అందులో నుంచి మీరు పికప్ చేసుకున్నారంటే 120-130 వరకు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇష్టం అన్నమాట వెయిట్ అనేది. అంటే మనకి ఎంత హెవీగా కనిపించాలి, ఎంత లుక్ ఉండాలి అనే దాన్ని బట్టి వెయిట్ పెరుగుతుంది. మన పాకెట్ ని బట్టి దాని సైజ్ కూడా ఫిక్స్ చేయొచ్చు అట్లా. సో బాగుంది, యూనిక్ ఉంది కాసు హారం. నెక్స్ట్ కాసు అండి, ఇది కొంచెం స్టోన్ వచ్చింది మ్యామ్, రెడ్ రియల్ రూబీస్, అవి రియల్ రూబీస్. 78 గ్రామ్స్ ఉంది మ్యామ్. ఇది ఇది కూడా మీరు వడ్డానం లాగా యూజ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది. ఓకే, చెప్పాను కదా, లీస్ట్ 44 గ్రామ్స్. ఇదేనా? ఎస్.
చిన్నది ఇంకా చిన్నది. ఇది వడ్డానం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లో ఉందండి. అండ్ ఇది మీరు ఎంత పెట్టుకున్నారో అంత రిటర్న్స్ వచ్చేస్తాయి అనమాట. 44 grams బ్యాక్ చైన్ తో కలిపి 44 మ్యామ్. బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే 40 వరకు వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా 916 హాల్ మార్క్ జ్యువెలరీ అండి. అండ్ మాకు డీల్స్ ఇస్తారు కదా ఆబ్వియస్ గా మ్యామ్. వీటి మీద డెఫినెట్ గా మీకు అంటే ప్లెయిన్ గోల్డ్ లో ఇప్పుడు డైమండ్ లో వచ్చినంత డిఫరెన్స్ రాదు, కొంచెం ప్లెయిన్ గోల్డ్ కాబట్టి వాట్ ఎవర్ బెస్ట్. అంటే మోస్ట్లీ ప్లెయిన్ గోల్డ్ లో అవ్వడానికి కూడా వేస్టేజెస్ లో 1 or 2% దొరుకుతుంది. దాంట్లో కూడా మీకు బెస్ట్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నాన్ చైన్ తో పాటు ఇలా పికాక్ వచ్చింది మ్యామ్. ఈ కాసు పికాక్ తో స్టార్టింగ్ అయ్యింది అనమాట. కాసు కూడా అంటే ఇంతకు ముందు దాకా దాని మీద ఫ్లాట్ కాకుండా ఇది కాస్త లక్ష్మీ అమ్మవారు ఎంబోజ్ అయింది. ఇంకోటి ఏంటంటే కాసు అవి ఏంటంటే కొంచెం దూరం దూరం వచ్చింది. ఏంటంటే ఒకదాని మీద ఒకటి దగ్గరగా వచ్చింది. ఎస్ మ్యామ్. ఇది 103 grams ఉంది బ్యాక్ చైన్ తో కలిపి. అది తెలుస్తుందండి, వెయిట్ ఆ సైజు చూస్తేనే తెలుస్తుంది. ఇంకోటి ఒక్కదాని మీద ఒకటి వచ్చింది. ఇవి ఏంటంటే దూరం దూరం వచ్చి వెయిట్ తక్కువ ఉన్నాయి, ఇవి దగ్గర వచ్చి అండ్ వీటి కౌంట్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి కూడా వెయిట్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. అంటే మేము స్పెషల్ గా ఏం కౌంట్ పెట్టుకోము, ఈ లెంత్ కావాలని కస్టమర్ అడిగితే అన్నిట్లో మాకు మిడ్ లెంత్ కూడా కావాలంటే కస్టమైజ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు ఈ కాసు నచ్చింది ఈ రేంజ్ లో, అంటే సైజ్ కొంచెం చిన్నగా, మీకు నాన్ చైన్ వద్దు పైన చైన్ టైప్ కావాలి, మనం మీరు ఎలా అనుకున్నా అలా చేసి ఇవ్వచ్చు అనమాట. 916 హాల్ మార్క్ అంతే, అంత ప్లెయిన్ గోల్డే కదా మ్యామ్. ఎక్కడ మీకు స్టోన్ అనేది ఉండదు కాసులో. నైస్, చాలా బాగుంది కాసు. బరువుగా కూడా ఉన్నాయి కాసు హారాలు. ఏమిటి చాలా పెద్దగా ఉంది, వెయిట్ కూడా పెద్దగా ఉండి ఉంటుంది. 11 tulas ఉంది మ్యామ్ గోల్డ్. ఓన్లీ గోల్డ్, నో నథింగ్, నాట్ అండ్ ఈ వీడియో అయితే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ఇంకా మీరు ఇంకా ఆలోచించాల్సింది లేదు, మీరు కొన్నారంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టే. అంటే ఇది జనరేషన్ పాస్ ఆన్ చేసే పీసెస్ అనుకోండి. అంటే ఇప్పుడు ఒక కాసుల పేరు మా అమ్మమ్మది అని ఇంకా కస్టమర్స్ వస్తారు మా దగ్గర. ఒక మా అమ్మమ్మ కాసుల పేరు ఉంది అని చెప్పే కస్టమర్స్ కూడా ఉన్నారు. ఇంకా అలాంటి పీసెస్ అన్నమాట ఈ కలెక్షన్. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ పీసెస్ జనరేషన్స్ పాస్ అని అయిపోతాయి. అంటే ఎవరి పాకెట్ సైజ్ కి వాళ్ళకి తగ్గట్టుగా అట్లా జనరేషన్స్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాసుహారం కొన్నారనుకోండి, అంటే మీరు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఏంటంటే ఉండాలి ఇంకా లైఫ్ టైం అంటారు. సో ఇదేంటంటే అలాంటి పీసెస్ అనమాట. ఇప్పుడు నేను కొన్నాను అనుకోండి, నా కోడలికి, నా కోడలు వాళ్ళ కోడలికి అలా ఇచ్చేయడానికి కూడా ఇది బాగా యూస్ అవుతుంది. అలా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మేము కస్టమర్స్ ని రెగ్యులర్ గా చూస్తాం కదా, చెప్తారనమాట మా అమ్మమ్మ కాసు ఉంది, మా అత్తయ్య నాకు ఇచ్చింది, నేను ఇప్పుడు నా కోడలికి ఇస్తాను అన్న, కూతురుకు ఎవరైనా ఏముంది అట్లా ఇచ్చేవాళ్ళు. అలాంటి పీసెస్ అనమాట. యాంటిక్ పీసెస్ అంటారు కదా, యూనిక్ కలెక్షన్, యాంటిక్ కలెక్షన్, యాంటిక్ పీసెస్, తరతరాలు గుర్తుండిపోయే కలెక్షన్. మొన్నైతే ఒక కస్టమర్ తీర్చారు మన షాప్ లోనే, అంటే హ్యాబిట్స్ లో ఉన్నప్పుడు తీసుకున్న 80 years కింద కాసుల పేరు అది. వామో, మన దగ్గరే తీసుకున్నారంట. నేను విని ఇంతే ఆశ్చర్యపోయినా, నిజంగా షాక్ అవ్వాల్సింది. 110 grams అండి, చాలా బాగుంది. అండ్ ప్రాపర్ యూ షేప్ లో ఉందండి, వడ్డనం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చూస్తే మళ్ళీ ఆ సాంగే గుర్తొస్తుంది, అలనాటి రామచంద్రుడి సాంగ్. సో అందులో కూడా అంతే అంతే బాగుంటారు. ఈ ట్రెడిషనల్ కి వచ్చే అందమే వేరుంటది కదా, ఎలా వేసుకున్నా అందంగా కనిపించేది. మనం ఎంత ట్రై మంచి పట్టు చీర, ఒక కాసుహారం, ఒక వడ్డానం, ఇంకేం కావాలండి, ఒక మంచి జుమ్కాస్. ఇంకా అది ఇచ్చే లుక్ మీరు ఏ జ్యువెలరీ ఇవ్వదు, ఎంత పెద్ద డైమండ్స్ కొన్నా ఇవ్వదు. స్పెషల్ గా తను గ్రీన్ అండ్ పింక్ వేస్తారు లంగావోని, అది ఇంకా క్లాసిక్ అన్నమాట కాంబినేషన్. అలా మీరు చెప్తుంటే ఆ పిక్చర్ కళ్ళల్లో తిరుగుతుంది. ఇది యాంటిక్ మ్యామ్, లైట్ వెయిట్, ఎంబోజింగ్ వస్తుంది, స్టోన్స్ మినిమల్ గా ఉన్నాయి, ఓన్లీ గోల్డ్ 69 grams ఉంది. ఓకే, నక్షిలో వచ్చిందండి ఇది. అండ్ ఎంబోజింగ్ వర్క్ వచ్చింది కదా, కొంచెం హెవీగా కనిపిస్తుంది బట్ లైట్ వెయిట్. 69 grams అంటే ఆల్మోస్ట్ మనకు ఒక పెద్ద హారంకి వెయిట్ ఎంత పెట్టుకుంటామో అంతలో వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్లాసిక్ పీస్. ఎస్, అంటే ఇంతకు ముందు మనం ప్లేన్ చూసాం కదా, దీంట్లో కాస్త గ్రీన్ టించ్ వచ్చింది అనమాట. ఒక్క 1 day 2 days ముందే ఈ గ్రీన్ ప్లేస్ లో రెడ్ కూడా ఉండింది అనమాట. సోల్డ్ అవుట్ అయిపోయింది, లేదంటే ఐ వుడ్ హ్యావ్ షోన్ యూ ఆ పీస్ కూడా. కాసుమాలాస్ ఏంటంటే మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్నాయి కదండి, దాంట్లో ఏంటంటే కొంచెం కొంచెం వేరియేషన్స్, కొంచెం కొంచెం డిఫరెన్స్ అన్నమాట, రీక్రియేషన్ అంతే. ఎందుకంటే కొంతమందికి ప్లెయిన్ కాసు ఇష్టపడతారు, కొంతమంది డిజైనర్ లో ఇష్టపడతారు, కొంతమంది ఇలా అన్నమాట.
సో వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు డిజైనర్స్ డ్రా చేస్తూ డిజైన్ చేస్తూ వస్తున్నారు. అంటే అలాంటి ఒక piece ఇది. ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది, దాన్ని రీక్రియేషన్ కొత్తగా కొన్ని కొంచెం డిజైన్స్ మెరుగులు అద్దడం అంటారు కదా అలా. అలా అనుకోండి. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు చూసిన లాంటిదే, గ్రీన్ వచ్చింది, సింథటిక్ స్టోన్స్, బొట్టు స్టైల్ లాగా వచ్చింది. పైన అమ్మవారు వచ్చేసి కింద కాసు అమ్మవారే. బాగుందండి, యూనిక్. ఎంత ఉంది వెయిట్? 78 grams ఉంది మ్యామ్. ఓకే, ఇది వెనకాల బ్యాక్ చైన్ ఉంది. మీకు వద్దనుకుంటే 74 3 వరకు కూడా వచ్చేయచ్చు. ఇది ఆల్రెడీ మీరు చూసాము, పెద్ద సైజ్ లో ఉంది అనుకున్నాం కదా, దాంట్లో చిన్న సైజ్ అన్నమాట. ఇది 65 grams ఉంది. సూపర్ అసలు. 65 grams అంటే ఒక 61 grams కి వచ్చేస్తుంది. ఇంకా బ్యాక్ చైన్ తీసేస్తే 61 వరకు వచ్చేస్తుంది. నైస్ నైస్. కాసు అంటే హారమే కాదు, నెక్లెస్ లో కూడా వేసుకోవచ్చు. అంటే కంపారిటివ్ గా కస్టమర్స్ కూడా లాంగే ప్రిఫర్ చేస్తారు. అందుకే షార్ట్ ల కలెక్షన్ ఏంటంటే ఫిక్స్ అయిపోయింది అనమాట. కాసు అంటే లాంగ్ హారము, ఈ లెంత్ అంతే అంతే. ఎందుకంటే మనం ఎన్ని షార్ట్ చూపించినా కస్టమర్ కి లాంగ్ లోనే అర్థం అవుతాయి. కాసు అంటే హారం అంతే. అలాగే అంటే మన జనరల్ మైండ్ స్ట్రాటజీ అలా సెట్ చేసేసుకుంటది అనమాట. ఇందులో మనం ఎన్ని వెరైటీ తెచ్చినా కాసులో షార్ట్ పోవడం మా దగ్గర కూడా చాలా కష్టం. మేము రెగ్యులర్ గా సేల్ చేస్తుంటాం కదా, లాంగ్ లో ఇప్పుడు చూడండి, లాంగ్ లో ఉన్నన్ని వెరైటీ నా దగ్గర షార్ట్ లో లేదనమాట. ప్రిఫరబుల్ గా లాంగే బాగుంటుంది కాసు. దట్ వాట్ ఐ మెంట్. ఇది ఓన్లీ గోల్డ్ 80 grams ఉంది మ్యామ్. అండ్ ఇది 3 layers ఆఫ్ కాసు వచ్చింది. ఈ లేయర్ లో అమ్మవారు, ఈ లేయర్ లో ఫ్లవర్ వచ్చి మళ్ళీ ఈ లేయర్ లో అమ్మవారు పెండెంట్ ని హైలైట్ చేశారు. 80 grams అనేది మినిమల్ వెయిట్ అన్నమాట. సో వెనకాల బ్యాక్ చైన్ కూడా ఉంది. యాక్చువల్ గా ఇది నాకు చాలా నచ్చింది. నేను వేర్ చేద్దామని చెప్పేసి వేర్ చేపిస్తే వద్దు ఇంకోటి వేసుకోండి పీస్ అని చెప్పేసి తీపిచ్చారండి. పెండెంట్ ఉంది కదా మ్యామ్, పిన్స్ యాడ్ చేయడానికి అలా వేయించామన్నమాట. ఓకే, సో ఇదైతే చాలా బాగుంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. దట్స్ బ్యూటిఫుల్ పీస్ మ్యామ్. మీరు వేసుకుంది కూడా చాలా బాగుంది. అది పర్ల్ కాంబినేషన్ తో వచ్చి కాసు సైజ్, అమ్మవారు, పెండెంట్ కూడా మన ఆరుచేయి అంత పెద్దగా ఉంది. అవును, ఇంత పెద్దగా ఉంది. అండ్ నక్షి కాంబినేషన్ కాబట్టి ఇంకా నో వర్డ్స్ అనమాట. నేను ఏంటంటే ఇది స్టేట్మెంట్ పీస్ లాగా ఇక్కడ వరకే వేసుకున్నాను. సో పైన ఒక మంచి చోకర్ యూజ్ చేసుకొని, నెక్లెస్ యూజ్ చేసుకొని, ఇది కింద హారం లాగా పెట్టుకున్నాను అంటే బ్రైడల్ కి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇయర్ రింగ్స్ కి అయితే నేను ఏంటో మ్యాచింగ్ చేయాలని చేశాను. ఇంత హెవీగా ఉన్నప్పుడు మరి పెద్ద జుంకాలు బాగుండదని చిన్న బ్రైడల్ అయితే పెద్ద జుంకాస్ బాగుంటుంది. మా నక్షి బ్యాంగిల్ వేసుకుంటే బ్రైడల్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఇంకా మిమ్మల్ని అందరూ చూస్తూనే ఉంటారు. అలా దిష్టి తాకద్దు ఎవరికి, కానీ బాగుంటారు అలా. సో వచ్చేసేయండి అబ్బా, తిరుమల జ్యువెలర్స్ కి కలెక్షన్ అయితే చాలా ఉంది. మేము చాలా మినిమల్ కలెక్షన్ చూపిస్తున్నాము. సో ఈ కాసు మళ్ళీ లక్ష్మి వచ్చింది, యాంటిక్ ఫినిషింగ్. ఇది కూడా సేమ్ ఫ్లెక్సిబుల్ వడ్డానం లా కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 120 grams ఉంది. ఓకే, సో నేను వేర్ చేసిన హారం వచ్చేసి ఎంత వెయిట్ ఉందండి? 180 grams ఉంది మ్యామ్. నాకు తెలుస్తుంది, ఇటు లాగేస్తుంది వెయిట్ అయితే. ఓకే, ఇదంతా 916 హాల్మార్క్ జ్యువెలరీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కాసు హారమే, చిన్న కాసు అనమాట, చిట్టి కాసు, ఇండివిజువల్ కాసు లాగా మ్యామ్. రూబీ పోటా స్టోన్స్ వచ్చింది. ఓన్లీ గోల్డ్ 63 వరకు ఉంది మ్యామ్. ఓకే, హెవీ వద్దు, కాసులు దూరం ఉండాలి, కానీ ఖచ్చితంగా కాసు మాల ఉండాలి, లైట్ వెయిట్ లో ఉండాలి, బడ్జెట్ లో ఉండాలంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. 62 grams అనేది మినిమల్ వెయిట్ అండి. అండ్ వెనకాల బ్యాక్ చైన్ వచ్చింది. సూపర్ కలెక్షన్, అసలు చాలా బాగుంది. ఇంకా యాజ్ యూజువల్ తిరుమల జ్యువెలర్స్లో కాసు హారం ప్రీవియస్గా చేసాము, అది చాలా మంచి హిట్ చేశారు. ఇప్పుడు కూడా ఈ కాసు హారంని హిట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకున్నారంటే నెక్స్ట్ వీడియో పెట్టగానే చూసేయచ్చు. అండ్ అలాగే లైక్ చేయండి, మీ లైక్ మాకు చాలా మోటివేషన్ ఉంటుంది. రోజా గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. షూర్, అది కంపల్సరీ కదా. ఓకే, లైక్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. థ్యాంక్ యూ. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుమల జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్.